హాయ్ టు ఆల్. ఈరోజైతే మా ఆడపడుచు అండ్ మా కోడలొచ్చిర్రు మా ఇంటికి. సో, వాళ్ళొచ్చిర్రు గదా! ఏమైనా స్పెషల్‌గా స్వీట్ చేద్దామని అనుకోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే, ఫ్రిడ్జ్‌లో క్యారెట్ కనిపించింది. సో, క్యారెట్ హల్వా చేస్తే బావుంటది గదా! ఫాస్ట్‌గా గూడా అయిపోతదని జెప్పేసి క్యారెట్ మంచిగా తురిమేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని, అందులో క్యారెట్ మొత్తం ఫ్రై చేసుకున్నాను. మనం వేసుకున్న క్యారెట్ ఆ గీలో మొత్తం ఎంత ఏసినామో కన్సిస్టెన్సీ దానికంటే కొంచెం తక్కువైపోతది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత మంచిగా స్మెల్ గూడా వస్తుంది. క్యారెట్ హల్వా అంటే కొంతమంది మిల్క్ గూడా యాడ్ చేసి చేస్తారు గదా! అసలు నేను మిల్క్ యాడ్ చేయను. మిల్క్ యాడ్ చేయకుండానే టేస్ట్ చాలా బావుంటుంది. బట్ మిల్క్ యాడ్ చేసి నేనెప్పుడు క్యారెట్ హల్వా చేయలేదు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో గూడా నాకు తెలీదు. నేను చేసే ఈ ప్రాసెస్ మాత్రం నాకు చాలా నచ్చుతది. తినేవాళ్ళు గూడా బావుందని కామెంట్ చేశారు. క్యారెట్ అంతా దగ్గరకయిపోయిన తర్వాత అందులో 2 ఇలాచీస్ వేయాలి. ఆ ఇలాచీస్ కలుపుకున్న తర్వాత షుగర్. మనకు నచ్చినంత షుగర్ వేసుకోవాలి. అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. స్వీట్ అనగానే షుగర్ తక్కువ ఉంటే తినాలనిపిస్తదా స్వీట్? నాకైతే అస్సలు తినబుద్ధి కాదు. అందులో కొంచెం షుగర్ వేసుకొనైనా తినాలనిపిస్తది గానీ, బట్ మనం చేసేటప్పుడే షుగర్ ఎక్కువేసి ఆ టేస్ట్ బావుంటది. అంత అయిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకొని తింటే ఆ టేస్టే బావుండదు. సో, అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అందులో కొంచెం గీలో ఫ్రై చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ మనం మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ హల్వాలో యాడ్ చేసేసేయాలి. సో, అలా యాడ్ చేసుకొని ఒక బౌల్‌లో ఏసుకొని తింటే అబ్బా! ఎంత టేస్టీగా ఉంటదో. ఎందుకంటే గీ యాడ్ చేసినాం, షుగర్, డ్రై ఫ్రూట్స్ అండ్ క్యారెట్ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి గదా! సో, స్వీట్ అవుతుంటేనే అబ్బా! ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినాలి అనిపిస్తది. అంత ఇష్టం స్వీట్ అంటే. స్వీట్ ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి? స్వీట్ అంటే ఎవరికిష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. అప్పుడప్పుడు నాకే అనిపిస్తది ఈ స్వీట్స్ నేను నా కోసమే చేసుకుంటున్నానా? లేకపోతే పిల్లలు తినడానికి చేస్తున్నానా అని. సో, ఎలా అయితేనేంది అందరూ తినేసేస్తాం గదా! వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వీట్ తిన్న తర్వాత ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. నేను చేసిన తర్వాత అది పక్కాగా హిట్టే అవుతుంది.